హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు టెట్ ప్రీవియస్ పేపర్లో భాగంగా పేపర్ 1 ప్రీవియస్ పేపర్లో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాము. ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి, ఏముందంటే ఇక్కడ వికాసము గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది మరియు ఎప్పటికీ ఆగిపోదు అని వివరించేటువంటి వికాస సూత్రం ఏది? వికాసము గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది, ఎప్పటికీ ఆగిపోదు అనేటువంటి వివరించేటువంటి వికాస సూత్రం ఏంటంటే ఇది వికాసము నిరంతరంగా సాగుతుంది, డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అనేటువంటి దాని కిందికి రావడము జరుగుతుంది. ఇది తర్వాత నెక్స్ట్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ ఏమందంటే, చేతన్ అనే అబ్బాయి ఫియాజే మూర్త ప్రచాలక దశలో ఉన్నాడు, క్రింది వాటిలో అతని లక్షణము ఏది? దీనికి ఆన్సరు ఫోర్త్ ఆన్సరు అహం కేంద్రీకృతం కాదు మరియు విపర్యాత్మక ఆలోచన ఉంటుంది. అహము కేంద్రీకృతం కాదు మరియు విపర్యాత్మక ఆలోచన ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి ఇలా చేయడము సరికాదు. మరి ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న వారికి సమాధానాలను అందించడము, మధ్య మధ్య కల్పించుకొని చెప్పడం అనేటువంటిది అది సరైనటువంటిది కాదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే ఫోర్త్ వన్, టెలివిజన్లో 2 వేర్వేరు ప్రోగ్రాంలను ఒకే సమయంలో చూడడానికి ఇద్దరు సోదరులు, ఒకరు క్రీడల కోసము మరొకరు సంగీతం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇది సూచించేది వారి యొక్క ఆసక్తులను సూచిస్తుంది. కాబట్టి ఇద్దరు వ్యక్తులు వేరువేరు ప్రోగ్రాంలను టీవీలో చూడాలనుకోవడం అంటే అది వారి ఆసక్తులను సూచించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అభ్యసనంకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. అభ్యసనంకు సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏమంటే ఇక్కడ అభ్యాసం అన్నటువంటిది అనుభవం వల్ల ప్రవర్తనలో కలిగేటువంటి దాదాపు శాశ్వత మార్పు. దీనిని ఏమంటే అభ్యసనం అని అంటారు. అభ్యాసం అనేటువంటిది అనుభవం వల్ల ప్రవర్తనలో కలిగేటువంటి శాశ్వతమైన మార్పు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బ్రూనర్ విద్యార్థులు దీనిని చేపట్టుటకై వారిని ఉత్తేజపరిచే సమస్యాత్మక పరిస్థితులను ఉపాధ్యాయులు కల్పించాలని చెప్పారు. బ్రూనరు విద్యార్థులు దీనిని చేపట్టుటకై వారిని ఉత్తేజపరిచేటువంటి సమస్యాత్మక పరిస్థితులను ఉపాధ్యాయులు కల్పించాలని చెప్పారు. మరి ఏం కల్పించాలని చూడండి ఇక్కడ. కనుగోవడము, డిస్కవర్ అనేటువంటిది విద్యార్థులకు కల్పించాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే బ్రూనర్ అనమాట. తర్వాత నెక్స్ట్ చూద్దాము. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం స్వంత భాష యొక్క నియమాలను ఒకరు అర్థం చేసుకోవడం అనేది అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధిత ప్రక్రియ. ఎవరి ప్రకారం? అది నోమ్ చామ్స్కీ ప్రకారము స్వంత భాష యొక్క నియమాలను ఒకరు అర్థం చేసుకోవడం అనేది అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధిత ప్రక్రియ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏమందంటే, క్రింది వాటిలో స్కిన్నర్ ప్రకారం అభ్యసనము ప్రభావవంతంగా సాగుటకు తోడ్పడనిది ఏమిటి? స్కిన్నర్ ప్రకారం అభ్యసనము ప్రభావవంతంగా సాగుటకు తోడ్పడనిది ఏమంటే ఇక్కడ క్రమం తప్పకుండా శిక్షను ఉపయోగించడము. మరి తోడ్పడేటువంటి ఏం చెప్పండి ఇక్కడ. విజయం కోసము అవకాశాలను కల్పించడము, తర్వాత వేగవంతమైనటువంటి పరిస్పృష్టిని అందించడము, తర్వాత స్వీయ వేగంతో అభ్యసించడం, ఇవన్నీ కూడా ప్రభావవంతంగా అభ్యసనం జరుగుటకు తోడ్పడేటువంటి అంశాలు. ఎవరి ప్రకారం? స్కిన్నర్ ప్రకారం. కానీ ప్రతిరోజు మనం శిక్షిస్తే మాత్రము అది విద్యార్థి యొక్క అభ్యసనం ప్రభావవంతంగా సాగడానికి తోడ్పడదన్నమాట అది. తర్వాత నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే, విద్యార్థులు నేర్చుకున్నటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటకు సరళమైన ప్రశ్నలను అడిగేటువంటి ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్నటువంటి పద్ధతిని ఏమంటారంటే పునఃస్మరణ అని అంటారు. పునఃస్మరణ అంటే రీకాల్ అనమాట. అంటే విద్యార్థులు నేర్చుకున్నటువంటి సమాచారం తెలుసుకున్నట్టుగా సరళమైనటువంటి ప్రశ్నలను అడిగే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్న పద్ధతి ఏమంటే ఇక్కడ పునఃస్మరణ, రీకాల్ అనే పద్ధతి అనమాట అది. తర్వాత నెక్స్ట్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి సృజనాత్మకత వ్యక్తి యొక్క ప్రవర్తన లక్షణము కాదు. సృజనాత్మక వ్యక్తి యొక్క ప్రవర్తన లక్షణం కానిది ఏమంటే ఇక్కడ కొత్త ఆలోచనల్లో ఆసక్తి లేకపోవడం అనేటువంటి సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన లక్షణము కాదనమాట. మరి ఇక్కడ సృజనాత్మకత వ్యక్తి యొక్క ప్రవర్తన లక్షణాలు ఏమంటే చెప్పండి. ఆలోచనలో నమ్యత ఉండడము, తర్వాత కుతూహలం ఉండడం, తర్వాత గొప్ప ఊహ, ఇవన్నీ కూడా సృజనాత్మకత ఉన్నటువంటి వ్యక్తి యొక్క అతని యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. తర్వాత చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. గతంలో నేర్చుకున్నది ఏదైనా కొత్త భావనను నేర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే దాని ఏమంటారు? ప్రతికూల బదలాయింపు అని అంటారు. గతంలో నేర్చుకున్నది ఏదైనా కొత్త భావనను నేర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే దాని ఏమంటారంటే ప్రతికూల బదలాయింపు అని అంటారు. తర్వాత నెక్స్ట్ చూద్దాం మనము. విద్యా సంవత్సరం చివరిలో విద్యార్థుల నిష్పాదనను
ధృవీకరించుటకు ఉపయోగించేటువంటి ముగింపుని ఏమంటారంటే సమ్మేటివ్ అసెస్మెంట్ అని అంటారు. సమ్మేటివ్ సంగ్రహణాత్మక విద్యా సంవత్సరం చివరిలో నిర్వహించేటువంటి ఒక పరీక్ష అనమాట. దీని ఏమంటారంటే సమ్మేటివ్ అసెస్మెంట్ అని అంటారు. తర్వాత నెక్స్ట్ చూద్దాం మనము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమందంటే ప్రీ స్కూల్లో వస్తువులను బోధించడానికి చిత్రాలతో కూడిన ఫ్లాష్ కార్డులను ఉపయోగించడము ఈ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. దేనిపైన అంటే అది శాస్త్రీయ నిబంధనపై ఆధారపడి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమందంటే క్రింది వాటిలో మాస్లో యొక్క క్రమానుగత అవసరాల నిర్మాణంలో కింది నుండి మూడవది. ఏమంటే ఇక్కడ ప్రేమ వాత్సల్య సంబంధిత అంశాలు ఏంది ఇక్కడ. సో మాస్లో యొక్క క్రమానుగత అవసరాల నిర్మాణంలో 3వ భాగంలో ఉంటాయి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ చూద్దాం. తర్వాత క్రింది వాటి నుండి ఐక్యూ ఆధారంగా బార్డర్ లైన్ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తిగా పరిగణించబడేటువంటి వారిని గుర్తించండి. ఐక్యూ ఆధారంగా బార్డర్ లైన్ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తిగా పరిగణించబడేటువంటి వారి ఐక్యూ ఎంత ఉంటుందంటే ఇక్కడ 75 నుంచి 90 వరకు ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఐక్యూ ఉన్నట్లయితే వారిని ఏమంటారు బార్డర్ లైన్ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తిగా గుర్తించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. విద్యార్థుల సాధన తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయురాలు తన బోధనను అంతఃపరిశీలన చేసుకుంటుంది. ఉపాధ్యాయుని కార్యాచరణ ఈ బోధన దశకు సంబంధించినటువంటిది. ఎందుకంటే అది పోస్ట్ యాక్టివ్ ఫేజ్ అనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భాగస్వామ్య అభ్యసనం అనేది ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క అభ్యసన భావన నుండి మొలకెత్తింది. దీనికి ఆన్సర్ లైవ్ వైగోడ్స్కీ ప్రకారము భాగస్వామ్య అభ్యసనం అనేటువంటిది అభ్యసన భావన నుండి మొలకెత్తింది. ఎవరి ప్రకారం అంటే లైవ్ వైగోడ్స్కీ ప్రకారం అదే ఈ భావన మొలకెత్తింది అనమాట. తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమందంటే క్రింది వాటిలో NCF 2005 దృక్కోణంలో లేనిది ఇక్కడ NCF 2005 ప్రకారం అంటే అన్ని స్థాయిలలో కఠినమైనటువంటి పరీక్షా విధానము. చూడండి ఇక్కడ అన్ని స్థాయిలలో కఠినమైనటువంటి పరీక్షా విధానం అనేటువంటిది NCF 2005లో లేనటువంటి అంశము. మరి ఉన్న అంశాలు ఏం చెప్పండి. ఇక్కడ పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞానాన్ని అనుసంధానించడము, తర్వాత పాఠ్యపుస్తకాలను మించి వెళ్ళడము, తర్వాత బట్టి అభ్యసనం నుంచి మనము మారడం, ఇవన్నీ కూడా NCF 2005లో ఉన్నటువంటి అంశాలు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. RTE చట్టం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యలో ప్రవేశం పొందినటువంటి పిల్లవాడు ఇంతవరకు ఉచిత విద్యకు అర్హులు. ఎప్పటిదాకా మరి ఉచిత విద్యకు అర్హులు అంటే 2009 RTE ప్రకారము ఎలిమెంటరీ విద్యలో ప్రవేశం పొందినటువంటి వ్యక్తి ఎప్పటి వరకు అర్హుడు అంటే చూడండి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమంటే 14 సంవత్సరాల వయసు దాటినప్పటికీ ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యేటువంటి వరకు, అంటే విద్యార్థి వయసుతో సంబంధం లేకుండా తన ఎలిమెంటరీ విద్య అంటే ఇక్కడ మనకు దాదాపు 8th క్లాస్ వరకు అనమాట. 8th క్లాస్ అయిపోయేటప్పటి వరకు విద్యార్థి ఆ యొక్క విద్యను పూర్తి చేయడానికి అర్హతను కలిగి ఉంటాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ రకమైన నాయకత్వం గల ఉపాధ్యాయుడు విద్యార్థులు ప్రశ్నించకుండా సూచనలను అనుసరించాలని ఆశిస్తారు. ఎలాంటి ఉపాధ్యాయుడు అంటే అతని నిరంకుశ ఉపాధ్యాయుడు అనమాట. కాబట్టి నిరంకుశత్వం ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రశ్నించకుండా సూచనలను అనుసరించాలని ఆశిస్తాడంట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ ఏముందంటే నిర్దేశక మంత్రణం అంటే ఇక్కడ ఏమంటే ఇక్కడ సో మంత్రణకుడి యొక్క కేంద్రీకృతమైనటువంటి నిర్దేశకాన్ని ఏమంటారంటే ఇక్కడ నిర్దేశక మంత్రణం అని అంటారు. డైరెక్టివ్ కౌన్సిలింగ్ ఈజ్ కౌన్సిలర్ సెంటర్డ్ అనమాట ఇక్కడ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామని. నెక్స్ట్ క్వశ్చన్ ఏమందంటే ప్రాథమిక పాఠశాలలో ఆటలో ఉండకూడనిది. చూడండి ఏమందంటే ప్రాథమిక పాఠశాలలో ఆటలో ఉండకూడనిది అంటే ఇక్కడ ఉండకూడనివి ఏమంటే ఇక్కడ స్థిర నియమాలు మరియు నిబంధనలు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు మనం నియమాలు ఎక్కువగా పెట్టి వాళ్ళను ఆడించడం వల్ల విద్యార్థులు కొద్దిగా డిసప్పాయింట్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో కఠిన నియమాలు లేకుండా పిల్లలు ఆడేటట్లుగా వారిని ఆడించడం అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. తర్వాత చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమందంటే RPWD చట్టం 2016 ప్రకారము బెంచ్ మార్క్ వైకల్యం ఉన్నటువంటి వ్యక్తిగా పరిగణించబడుటకు ధృవీకరించేటువంటి అధికారి ద్వారా ధృవీకరించబడవలసినటువంటి వైకల్యత శాతం ఎంత అంటే మనకు 40% అనమాట. సో మినిమం 40% వైకల్యం ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారంటే సో వైకల్యం ఉన్న వ్యక్తిగా గుర్తించడం జరుగుతుందో ప్రతిదానికి కూడా ఎలిజిబుల్ కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి 40% ఇక్కడ మనకు
సో మినిమం ఉండవలసినటువంటి వైకల్య శాతం అనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే క్రింది వారిలో కోహ్లర్ మరియు వర్దిమెర్లతో కలిసి గెస్టాల్ట్ సైకాలజీని అభివృద్ధి చేసినటువంటి వారు ఎవరు? క్రింది వాటిలో కోహ్లర్ మరియు వర్దిమెర్లతో కలిసి గెస్టాల్ట్ సైకాలజీని అభివృద్ధి చేసినటువంటి వారు ఎవరంటే కర్ట్ కోఫ్కా అనేటువంటి వ్యక్తి, అనేటువంటి శాస్త్రవేత్త ఏంది ఇక్కడ కోహ్లర్ మరియు వర్దిమెర్లతో కలిసి గెస్టాల్ట్ సైకాలజీని అభివృద్ధి చేసినటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే ఆన్లైన్ పరీక్షకు హాజరైన విద్యార్థి సమాధానాలు గుర్తులేనందున మొత్తం పేపర్ను పూర్తి చేయలేకపోయాడు. కానీ పరీక్ష పూర్తయిన తర్వాత అతను తన స్నేహితుడితో మౌస్ సరిగా పని చేయనందున అన్ని ప్రశ్నలకు సమాధానాలను రాయలేకపోయాను అని చెప్పాడు. విద్యార్థి ఉపయోగించినటువంటి రక్షణ తంత్రం ఇది ఇక్కడ. మరి ఏంటంటే అది ప్రక్షేపణం అనమాట. ప్రొజెక్షన్ అనేటువంటి దానిని విద్యార్థి ఉపయోగించడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక విజ్ఞాన సిద్ధాంతంలో పరిశ్రమ వర్సెస్ న్యూనతా దశకు సంబంధించినటువంటి వయస్సు, పరిశ్రమ మరియు న్యూనతకు సంబంధించినటువంటి వయస్సు ఏమంటే ఇక్కడ ఎరిక్సన్ ప్రకారము 6 నుండి 12 సంవత్సరాల వయస్సు. 6 నుండి 12 సంవత్సరాల వయస్సు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో ఒక వ్యక్తి ప్రవర్తనకు మరియు మనస్సాక్షి నిర్దేశము చేస్తుంది. కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో ఒక వ్యక్తి ప్రవర్తనకు వారి మనస్సాక్షి మార్గనిర్దేశము చేస్తుంది. మరి దేంటంటే ఇక్కడ ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని 6వ దశ. నెక్స్ట్ చూద్దాం మనము. ప్రాజెక్టు ఆధారిత అభ్యసనము అంటే ఇక్కడ మనకి ఇది విద్యార్థి కేంద్రీకృత విధానము. విద్యార్థి కేంద్రీకృతంగా నిర్వహించేటువంటి అభ్యసనం ఏంటంటే ఇక్కడ మనకు ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం అనమాట. తర్వాత నెక్స్ట్ చూద్దాం మనం. తర్వాత నెక్స్ట్ ఏముందంటే విద్యార్థి కొత్త పాఠశాలలో సర్దుబాటు అయ్యే సమయంలో ఉపయోగించేటువంటి అభ్యసన రంగము. విద్యార్థి కొత్త పాఠశాలలో సర్దుబాటు అయ్యే సమయంలో ఉపయోగించేటువంటి అభ్యసన రంగము ఏంటంటే అది భావావేశ రంగాన్ని అతను ఉపయోగించడము జరుగుతుంది. భావావేశ అఫెక్టివ్ అనేటువంటిది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. బోధనా కృత్యాల సమర్థవంతమైనటువంటి ప్రణాళిక అవసరము. ఎందుకంటే దీనికి ఆన్సర్ చూడండి. పాఠం చెప్పడంలో ఉపాధ్యాయుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరి బోధన అభ్యసన అనేటువంటిది సమర్థవంతంగా దాన్ని ప్రణాళిక తయారు చేసుకున్నామంటే మనము అది ఉపాధ్యాయుడి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచడము జరుగుతుంది. థ్యాంక్ యూ. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.